మీరు థర్డ్ ఐ మీద ఫోకస్ చేయమని చెప్పినప్పుడు నాకు ఇది ఇది ఇట్లా స్ట్రైట్ గా లోపల నుంచి ఇట్లా బ్యాక్ కి హ్మ్. వైబ్రేషన్స్ వచ్చాయి. అంటే ఇక్కడి నుంచి కనెక్షన్ ఇక్కడికి బ్యాక్ కి హ్మ్. అసలు ఎంత హెవీగా అయిపోయింది అది. చాలా డిఫరెన్స్. ఆ కనెక్షన్ అనేది ఫార్మ్ అయ్యేటప్పుడు చాలా హెవీగా అయిపోయింది. తర్వాత ఈ రైట్ సైడ్ ఫస్ట్ ఇట్లా హ్మ్. స్ట్రైట్‌గా కనెక్షన్ అయ్యింది. తర్వాత ఈ రైట్ సైడ్ కూడా అంత వైబ్రేషన్స్ చాలా హ్మ్. క్లియర్‌గా తెలిసాయి. ఈరోజు యోగ నిద్ర చేసేటప్పుడు అట్లా కాళ్ళ దగ్గర ఫోకస్ చేయాలనుకున్నప్పుడు అది ఆ వర్డ్స్ వచ్చేటప్పుడు సడెన్‌గా నేను ఇట్లా లేసాను. ఇట్లా లేసా అంటే కాళ్ళ దగ్గరికెళ్ళండి అన్నప్పుడు సడెన్‌గా లేసాను ఇలాగా. హ్మ్. ఒక్క సెకన్ ఇట్లా ఉన్నది. ఇట్లా కాళ్ళ దగ్గరికెళ్ళనన్నప్పుడు నేను లేసేసాను. అంటే కాళ్ళ దగ్గరికి ఇట్లా చూడ్డానికి. ఓకే. ఇదేంటిది అంత స్ట్రెయిట్‌గా పడుకున్నా నేనెలా లేసానని నేను ఒక్కసారిగా ఇలా కాన్షియస్‌కొచ్చి చూస్తే నేనిలాగే ఉన్నాను. హాస్టల్ బాడీ డిస్టర్బ్ ఆ! చేసేసారు మొత్తానికి. హాస్టల్ బాడీ ఒక్క సెకండ్ లేసింది. అసలు ఎంత బావుండిందంటే ఆ ఎక్స్‌పీరియన్స్. ఓహ్! నా హాస్టల్ బాడీ లేసిందా అని అసలప్పుడు అనుకున్నాను. తర్వాత ఇంక కాసేపు ఉండిన తర్వాత స్పూన్‌తో నాకు ఫీడ్ చేస్తున్నారు. ఇలా నేను తింటున్నాను. స్పూన్‌తో ఎవరో ఫీడ్ చేస్తున్నారు. నేను అలా తెలియకుండానే కాన్షియస్‌కొచ్చేసరికి చూసేసరికి స్పూన్‌తో ఫీడ్ చేస్తూ ఉన్నారు. అదొక ఎక్స్‌పీరియన్స్ అయ్యింది. అంటే మీరన్నారు కదా! ఆహ్, యోగ నిద్ర చేస్తూ ఉంటే హాస్టల్ ట్రావెల్ ఈజీ అవుతుంది అని చెప్పేసి. అలా ఎలా అబ్బా! దీనికి దానికి అనుకుంటూ ఉన్నాను నేను. నిజంగా ఈరోజు మాత్రం ఆ ఎక్స్‌పీరియన్స్‌కి అబ్బా! అవును కదా! మేడం అందుకే ఇది చెయ్యండి, చెయ్యండి యోగ నిద్ర అని చెప్తూ ఉన్నారు అని చెప్పేసి అనిపిచ్చేసింది. వండర్‌గా అనిపిచ్చేసింది మ్యామ్ నాకు.